కొట్టి ఉన్నాను. నీకు నువ్వుగా ఊహించుకొని పిచ్చి ప్రేమను పెంచుకుంటే సరిపోతుందా? నాకు అలాంటి ఉద్దేశం లేదు. మరి నాకున్నాయే. నువ్వు నా కోసమే పుట్టావని, నేను నీ కోసమే పుట్టానని నా గుండెలలో ఒక గుడి కట్టి ఆ గుడిలో నిన్నొక దేవతగా ఆరాధిస్తున్నాను. నా మనసుని ఏనాడో నరసింహకి ఇచ్చాను. అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఏనాడైనా నాతో చెప్పావా? చెప్పుకుంటే నాకెలా తెలుస్తుంది? పోనీ ఇప్పుడు చెప్తున్నాను విను. ఐ లవ్ యూ. చాలా చాలా ఇంకా తిక్కులు ప్రక్రియలో తక్కువ చెప్పమంటావు. ఐ లవ్ యూ. మావయ్య, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు నరసింహ అంటే అంత ప్రేమ ఉంది. దెబ్బ తగిలిందో? నీ చెంప మీద దెబ్బ తగిలితే నా మనసు ఎంత బాధపడుతుందో చూసావా? నా మనసే కాదు, నాలో ప్రతి అవయవాన్ని అడిగినా, నాలో ప్రతి నేరాన్ని అడిగినా, నాలో ప్రవహించే ప్రతి రక్తం అడిగినా సంజన పేరే చెప్తాయి. నీ ప్రేమ కోసం పరిగణిస్తాయి. ఒక్కసారి చెప్పు ఒక్కసారి చెప్పు నన్ను ప్రేమిస్తున్నానని. కమాన్ కమాన్ చెప్పు చెప్పు. మూర్ఖంగా మాట్లాడుకు మావయ్య. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదా? నేను నరసింహనే ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఓకే ఓకే ఓకే. వాడంటే నీకు అంత ప్రేమ, నేనంటే నీకు ప్రేమ లేదు. వాడి వీళ్ళ ప్రేమ నీ హృదయాన్ని నాకు నింపుకున్నావు, కానీ నీ హృదయంలో నాకు స్థానం లేదంటున్నావు. ఓకే ఓకే ఓకే. ఆ హృదయం ఏదో వాడికేమో, కానీ నీ శరీరాన్ని మాత్రం నాకివ్వు. మావయ్య, ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మా వల్లనే మాట్లాడుతున్నాను. ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదూ? నాకు మాత్రం ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. చూడు, నువ్వు చాప ఎక్కి దిగి 5 సంవత్సరాలైనా నీ అందానికి అరచేయి తగలకుండా ఇంత ఫ్రెష్ గా ఎందుకు ఉంచానో తెలుసా? ఏనాటికైనా నిన్ను పెళ్లి చేసుకొని మొదటి రాత్రి నీ ఒంటి మీద నూలు పోగు లేకుండా తీసివేసి నీ అందాన్ని కల్లారా తనివి తీరా అనుభవించాలని ఆశతో. కానీ నువ్వేమో ప్రేమ 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 అంటూ నా ఆశలు నడి ఆశలు చేస్తుంటే ఎలాగమంటావు? పశువులా ప్రవర్తించడానికి నీకు సిగ్గుగా లేదు? నన్ను పశువుగా మార్చింది నువ్వు. అబ్బబ్బబ్బా, ఇన్ని అందాలని పక్కన పెట్టుకొని ఎన్నాళ్ళు ఏమీ చేయకుండా ఉన్నాను. ఇప్పుడు కూడా నిన్నేమీ చేయకుండా వాడికి వదిలేస్తే నేను ఎదురైపోతానేమో. రా మావయ్య, ఇన్నాళ్ళు నేను నిన్ను ఒక దేవుడిగా భావించాను, కానీ నువ్వు దేవుడివి కాదు, కామ పిశాచు అని ఇప్పుడే తెలిసింది. నీకు ఆ శ్రమ అక్కర్లేదు. ఈ శరీరం కావాలంటే నీకు సంతోషంగా అర్పిస్తాను. రా మావయ్య. ఏంటి నమ్మలేకపోతున్నావా? నీకన్నా నాకేది ఎక్కువ కాదు మావయ్య. నేను ఒక దేవుడిగా భావించాను. నా తల్లిదండ్రుల్ని నీ రూపంలో చూసుకుంటున్నాను, కానీ నీకు నా మీద ఇలాంటి అభిప్రాయం కలిగిద్దని ఏ రోజు ఊహించలేదు. రా మావయ్య, రా, వచ్చి సంజన, సంజన, ఐ ఆమ్ సారీ. నువ్వు నాకు దక్కకుండా పోతున్నావని ఆవేశంతో పోలీసుగా ప్రవర్తించాను. ఐ ఆమ్ వెరీ సారీ.
లేదు మావయ్య, ఇందులో నా తప్పు కూడా ఉంది. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు నరసింహ మీద అంత ప్రేమ ఉంది. కానీ నీ ప్రేమ కన్నా మా ప్రేమ గొప్పది కాదు. నీ కోసం నేను దేన్నైనా వదులుకుంటాను. లేదు సంజన, నువ్వు ఆ నరసింహనే పెళ్లి చేసుకొని సుఖంగా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. దేవత నీవని